ఇదే కాకుండా పెట్టుబడులు తెస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ముందుకు పోతున్నాం. పెట్టుబడులు ఒకసారి మీరు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయి. 29 రాష్ట్రాలుంటే దగ్గర కేంద్ర పాలిత రాష్ట్రాలుంటే మనకు అంత పెట్టుబడి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మొన్ననే 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు SIPBలో క్యాబినెట్ మీటింగ్లో క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో పెట్టిన CI పార్ట్నర్షిప్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కానీ సక్రమంగా మనం చేయగలిగితే పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నిన్నే మీరు చూశారు కాకినాడలో ఏదైతే గ్రీన్ అమోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ తయారు చేస్తున్నామంటే అది తెలుగు వారి యొక్క సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, NDA అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్, సాగునీరు, ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తి. తెలుగు గంగ అండర్ గ్రౌండ్ పైపులేసి నేరుగా నీళ్లు చెన్నైకి తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒకే విషయం చెప్పారు, నేను చెన్నైలో పనిచేశా, చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, చెన్నైకి నీళ్లు ఇచ్చే సమయంలో రాయలసీమకు కరువు, రాయలసీమని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైనుందని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఓపెన్ క్యానల్స్ పెట్టించాడు. ఆ కాలువల ద్వారా వచ్చేటప్పుడు దారి పొడుగున నీళ్లు ఇచ్చుకుంటూ కడకు చివరికి చెన్నైకి కూడా తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు గంగ, గాలేరు నగరి, అంద్రి నీవా, SRBC, అటు తెలంగాణలో SLBC, ఇంకో పక్క తెలంగాణలో వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నిటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి, రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.